హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది పార్ట్ 2 వీడియో. 3 రోజులు ఇక్కడ దీవిలో ఉండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. మేము ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఈ చెట్లు వచ్చి ఈత పండ్లు అయితే చూసి వచ్చామండి. ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇంటికి, ఈత పండ్లు కోసుకెళ్దామని ఈ చెట్టు కాడికి వస్తే పండ్లు అయితే కొన్ని మాగిపోయి ఉన్నాయి. చాలా బాగున్నాయండి. వీటిని పిల్లలకైతే ఎత్తుకెళ్తున్నాం కోసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఈత పండ్లు ఏ విధంగా ఉన్నాయో. చిన్న చిన్న ఈత పండ్లు కాలిపోతున్నాయి. అవి ఒలిచేసుకోండి, ఇప్పుడే కృప ఒలుచుకోండి. అవి మనం గొయ్యలు నేనైతే పడి పొడిచేసుకున్నాను చేతులకి. అంత ఈత చెట్టు నుంచి ఈత పండ్లు కొయ్యటం అంత తేలిక కదండి. వాటికి ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయి. అవి గుచ్చుకొని అంటే చాలా నొప్పి చేస్తాయి అనమాట. ఇక్కడైతే మేము ఎలాగోలాగా ఈత పండ్లు అయితే కోసినాము. ఈ ఈత పండ్లు తీసుకొని మళ్ళీ మా ప్రయాణం కొనసాగించేసాం. చూడా మేడం, చూడా ఫ్రెండ్స్, ఇదేనండి మేము వెళ్ళేటప్పుడు నీళ్ళు ఉంటాయి అన్నాం కదా. ఇదే ఎండిపోంది, లేకుంటే ఇక్కడ నడువు లోతు ఉంటాయి నీళ్ళు. దీనికోసమే మేము అక్కడ అంతసేపు ఉండాల్సి వచ్చింది. అక్కడ నైట్ బయలుదేరదాం అనుకున్నాము, కానీ పాములు ఉంటాయంట, ఉప్పు పాములు. వాటి వల్ల ప్రమాదం అయితే ఉండదు, కానీ ఎట్టైనా పాము గిలే కదా, అందుకని రాత్రి రాళ్ళ. లేదంటే రాత్రి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటికి. పెద్దదా చిన్నదా? అబ్బా ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఎంటకాయ వచ్చి బురదలో బాగా అనుకుందంట అండి. అదైతే చూపిస్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడు పట్టాలి. మేము వస్తువులన్నీ పట్టుకున్నాము, దాన్ని పట్టగలుగుతామా పట్టలేనా? నాకే వచ్చినట్టుంది అవకాశం పట్టడానికి. ఏ ఎంటకాయలు పట్టాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి ఒకసారి మనం చేయగానే పట్టుకొని అంటే రక్తం వచ్చిన దాకా వదలవు. చాలా నొప్పి చేస్తుంది. మరి అట్లా అలా ఇస్తూ ఉంటుందో ఏమో తెలియదు. ఇప్పుడైతే దీన్ని మా వదిన పడుతున్నాను అంటుంది. కదా వదినా, నేను పడతాలే అని చెప్పి నేను అన్నాను. కృప నవ్వుతుంది. కృప, నువ్వు వీడియో తీయి, నేను దీన్ని ఎట్ట పడతానో చూడు అని చెప్పి నేనైతే పట్టబోతున్నాను. ఇది ఒకరోజు సాహసమే. ఇలాగ బురదలో ఎంటకాయ పట్టాలంటే కొంచెం డేరు ధైర్యం ఉండాలండి. ఆ డేరు ధైర్యం మొత్తం నాకైతే ఉన్నాయి. నేను ఏ విధంగా పట్టానో చూడండి. ఏమెంటకాయ ఇదా? ఏంటంటకాయ? ఎర్రంటకాయ. ఓహో, ఒకరోజు ఎమ్ము చేయదని పుట్టుకోకు. అబ్బా, అది పడతా కూడా ఇట్టు తిరుగుతా పడుతుంది. చెయ్యి తగలద్దు మళ్ళీ. ఫ్రెండ్స్, ఈ రోజుతో మా క్యాంపింగ్ టూర్లన్నీ ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా అద్భుతాలు అయితే మా కళ్ళతో మేము చూసామండి. అలాగే ఎన్నో సాహసాలు కూడా చేసాము. ఈ సముద్రపు ఎంటకాయలు పట్టడం, చేపలు పట్టడం ఒక గొప్ప సాహసమే అనుకోవాలి. ఇదిగో ఈ కాలువ చూసారా, అది చాలా దూరం వెళ్తుందండి. బాట ఇది, కాలువ కాదు. ఈ బాటకి ఏంటంటే నీళ్ళు ఫుల్గా వచ్చేస్తాయి. మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది పడతాము. ఇప్పుడైతే నీళ్ళు కొంచెం తగ్గున్నాయి, ఇంకా తగ్గుతూ ఉన్నాయండి. కానీ ఇవి కూడా పూర్తిగా ఎండిపోతుంది అనమాట. ఇక్కడ ఎండిపోయి మళ్ళీ ఒక గంట తాగి మళ్ళీ ఫుల్ అయిపోతూ ఉంటుంది నీళ్ళు. అన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి ఇవన్నీ. అసలు ఇది ఇక్కడ నీళ్ళు లేకుండా ఉంటే బండి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళని. మా బండి ఒక చెట్టు కింద పెట్టున్నాము. అది ఎట్ట ఉందో ఎలా ఉందో మరి చాలా టెన్షన్, మళ్ళా కంగారుగా ఉంది. బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చాలా చాలా గుర్తుండిపోయే జ్ఞాపకాలు అయితే మిగిలినాయండి. ఈ దీవిలో 3 రోజుల పాటు చాలా ఎంజాయ్ చేసాం. ఇదేనండి, ఇది నీళ్ళు ఫుల్గా వస్తే అది కనిపిస్తుంది కదా నల్లగా చెట్లు, అక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనకి నడువు లోతు అట్టు వస్తుంది అనమాట. పైగా ఏంటంటే నేలలో ఎండ్రకాయలు, పాములు ఇవన్నీ ఉంటాయి. అందుకని నీళ్ళు తగ్గిన తర్వాతే రావాలి. ఇప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయి.
పూర్తిగా ఎండిపోద్దండి. ఎట్ట ఎండిపోద్ది అంటే అదిగో 6 నెలలాగా అయిపోతుంది ఇది ఇలాగా. ఇది మనమండి. హావ్, ఎట్టున్నావురా బుడ్డుడా? నేను చాలా బాధ పెట్టావు, ఎండకి పెట్టేసావు నిన్ను. ఓకే ఓకే, ఇంటికైతే బయలుదేరేద్దాం. ఇంటికి వచ్చేసామండి. ముందు ఎమర్జెంట్గా చేపలు క్లీన్ చేసుకోవాలి, ఎంటకాయలు క్లీన్ చేసుకోవాలి. అవును. అబ్బా, తాడు తీసుకోండి. వీటిని అన్ని కూర అయితే చేయమండి, మేము అక్కడే ఫిక్స్ అయ్యి వచ్చాము. ఇట్లా కూర చేసే చేపలే కృప తీసుకో. బుడంలు అన్నీ, బుడంలు అన్నీ ఇవి నేను పట్టినట్టు 5 బుడమలు కృప, 6 బుడమలు, ఒక రొయ్య. ఇదే మిక్సింగ్, అన్ని మిక్సింగ్ వేసి ఇది అర్థమా, ఇది చూడు ఈ చిత్రంగా ఉంది. ఈ చేప పేరు ఏంటో తెలుసుంటే కామెంట్ చేయండి, తెలుసున్న వాళ్ళు ఎవరన్నా. ఏందో మూతి కూడా వెరైటీగా ఉంది. చూడు, పెద్ద వేద్దామా చిన్న వేద్దామా? చిన్న అయ్యా. ఇది ఒక వెరైటీగా ఉంది. ఏంటి గురుబా, అన్ని కలిపి వండుతున్నావు కదా, టేస్ట్ పరంగా నీకు ఏమైనా ఐడియా ఉందా ఎలా ఉంటుందని? తెలీదు, తింటే కానీ తెలీదు. చేస్తుందా కూర? అందులో ఒక రొయ్య కూడా ఉన్నట్టుంది. ఒక రొయ్య ఉంది. చేపలు కూడా ఒక రకం కాదు, 4-5 రకాలు ఉన్నాయి. తర్వాత వచ్చి ఎండ్రకాయలు. అబ్బాబ్బా, ఏమన్నా ప్లానింగ్ అండి. మొత్తం ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చేప బొడ్లు ఇట్లనే కూర చేస్తాను. కూర అయితే కలిపి చేస్తాను. దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు వేసాను. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు చేప ముక్కలకి, ఎండ్రకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతాను. ముందుగా నానబెట్టిన చింతపండుని గుజ్జులాగా చేసి గుజ్జుని చేప ముక్కల్లో పోస్తాను. పాత్ర కాగింది, నూనె పోస్తున్నా. నిజంగా కట్టెల పొయ్యి మీద అయితే సూపర్గా ఉంటాయి. అవును, అక్కడ తిన్నాం కదా. అవును, అసలు అక్కడ అప్పటికప్పటిగా ఫ్రెష్గా కోచిట్టం కట్టెల పొయ్యి మీద వండుకు తింటే చాలా రుచిగా ఉంది. ఇప్పుడు మేము అలా చేసుకున్నామంటే మేము చాలా ఆకలి వస్తుంది బాగా. ఎందుకంటే ఆల్రెడీ తినేస్తున్నాం కాబట్టి ఇక గ్యాస్ మీద చేసుకుని తొందరగా తినడమే మా పని. మెంతులు కొద్దిగా వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఎర్రగడ్డలు మెత్తబడ్డాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా.
టమాటా ఎర్రగడ్డ బాగా ఉడికింది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప పులుసుని తిరగమాతలో పోస్తాను. చేపలు, ఎండ్రకాయలు, ఒక ఒక రొయ్య. ఏందో ఎలా ఉంటుందో టేస్ట్. కానీ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఎండ్రకాయలు, రొయ్యలు బాగానే ఉండేవి. ఇది కొంచెం చేపలలో ఎండ్రకాయ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అయిపోయిందా? ఉడుకుతాను, ఇంకా ఉడకాలి. ఆ ధనియాల పొడి, మెంతుల పొడి చల్లాలి. స్మెల్ విచిత్రంగా వస్తుంది. అంటే చేపల కూరని పీల్చాలా, లేకుంటే ఎంటకాయల కూరని పీల్చాలా, రొయ్యల కూరని పీల్చాలా? రొయ్య ఒక 4 ఉంటే సరిపోయింది. అది తక్కువ పడ్డాయి. సముద్రపు చేప కదా, అది వేరే. కూర అయితే ఉడకొచ్చేస్తుంది. ధనియాల మెంతుల పొడి వేస్తున్నా. ధనియాల మెంతుల పొడి పులుసులో బాగా కలిసేలాగా కలుపుతున్నా. ఏ వాసన అని చెప్పాలా, ఎంటకాయ అని చెప్పాలా, చేప అని చెప్పాలా? స్మెల్ మాత్రం భలే వస్తుంది. చేప భద్రంగా వేసుకో, ముక్కలు చెదిరిపోతాయి. భద్రంగానే. ఎంట్రకాయ రొయ్య కనిపించదు. రొయ్య కనిపిదా? అట్ట అనబాక, ముక్కలు చెదిరిపోతాయి. పులుసు వేసుకోయా. చేప, ఎండ్రకాయ, రొయ్య అక్కడ ఉంది. ఆ చేపలలో కూడా 4-5 రకాల చేపలు, ఒక రకం కాదు. అద్భుతం. మోగం లేదా? బాగలేదా? కృపా ప్లేస్ చూడు అటుపోయింది. అట్ట పిసుకబాక అన్నమా. ఇది నీకోసం, ఇది నా కోసం. ఇది నువ్వే చెప్పు, నేను చెప్పేదానికంటే కూడా. కాకుంటే ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి. ఏందియా? ఎట్టుందా? బాగలేదుయా, నువ్వే ఒప్పుకున్నావు. కానీ సూపర్గా ఉంది. మళ్ళీ బాగుందియా. ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్, దాంట్లో పులుపు, రొయ్య, అన్నీ చేప. అబ్బబ్బా, ఏ టేస్ట్ అర్థం కావట్లా. టేస్ట్ అర్థం కాకపోయినా ఆకలికి మాత్రం కూర రుచి మాత్రం చాలా బాగుంది. నేను చెప్పనులే బాగలేదని, చెప్తా. ఆయన బాగలేదని. ఎండ్రకాయ మరు, మురు, పీత మరు. ఎండ్రకాయ తన టేస్ట్ని తను కోల్పోయింది. చేప ఫ్లేవర్ వచ్చేసిందాడ. కానీ రొయ్యలకి ఎండ్రకాయకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. రొయ్యకి ఎండ్రకాయ బాగుంటుంది. ఇది సెట్టిగాల అంతగా బాగోలేదు. అంతగా చెప్పుకోదగ్గ కూర అయితే కాదు. ఇలాగెప్పుడు ట్రై చేయబాకండి. అల్లం వెల్లుల్లి వేస్తాం కదా దీంట్లో. చేప అంతా బాగా ఉడికిందండి. చేప కూడా చూడండి బాగా ఉడికిపోయింది. కృప చేప ఎందుకు కృప అంత టేస్ట్ ఉందా? చేపలు వల్లే ఉంటాయి ఈ బుడం చేపలు. బాగలేదు బాగలేదు అంటేనే పులుసేసుకోయా.
దగ్గర పెట్టు. పులుసే కదా, అన్నం కూడా తీసుకో, మరి కొంచెం వేసు. తినంగా రుచి వస్తుంది, రుచి తెలుస్తుంది. బాగుందండి, కొత్త టేస్ట్ బాగానే ఉంది. తినిన తర్వాత ఏం తేడా లేకుండా చాలు. అంటే నువ్వు దాన్ని పలస కలుపుకున్నావు, ఇప్పుడు చిక్కగా కలుపుకున్నావు కూర. చేపలు కూడా 4-5 రకాలు అయిపోయా, అన్ని రకాలు కలుస్తున్నాయి. రొయ్యలు కానీ ఉంటే ఇంకా 4 ఉన్నా చాలు దాంట్లో రొయ్యలు. ఎండకాయ ముక్కలు చూడు కూర. కొంచెం రైసు, మళ్ళీ వేసుకున్నా అన్నం, మళ్ళీ అన్నం కూర కాలుతుంది. ఎండకాయ గిట్ట కొరికితే 4 ఇండ్లు అవతలకి వినిపించాలంట. అక్కడ వాళ్ళు మాట్లాడటం. ఏం కూర మీద అంటే మాది వంకాయ బజ్జీ అన్నా కానీ ఎవరు నమ్మరు. మాకు సౌండ్ వచ్చిందిలే అంటారంట. అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.